గుడ్ ఈవినింగ్ మేడం. నేను వేమనన్ మేడం. చెప్పండి. నాకు ఈ డిఎన్ఏ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ స్పైరల్ కార్డు బోన్స్ అవి సెట్ అవుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి మేడం. నాకు కొంచెం కాలు నొప్పి ఉంటే అది అసలు పోయింది మేడం. ఇప్పుడు అది అసలు ఆ నొప్పి ఉందనే విషయం మర్చిపోయాను. 3 months నుంచి ఉండే మేడం. అది దానికి సిద్ధ కళ్యాణ సాధన చేయడం వల్ల రిలీఫ్ వచ్చింది మేడం. ఇప్పుడు ఈ డిఎన్ఏ రీసెర్చ్ అలా పెయిన్ అది ఉన్నప్పుడు టచ్ చేసి చేతితో అక్కడ ఏరియాకి టచ్ చేసి అదంతా కూడా లెవెలింగ్ చేస్తూ ఫీట్ వేళ్ళలోంచి తీస్తే మీకు తొందరగా పెయిన్ తగ్గుతుంది. మైండ్ తోటి అంటే మీ మైండ్ ఫోకస్ అంత అక్కడ తిప్పలేరు కాబట్టి కొంచెం టైం పడుతుంది. చేతితో చేయాలి అలాంటప్పుడు. ఎప్పుడైతే ఫిజికల్ థింగ్కి చేతితో చేస్తే బాగా తగ్గుతుంది. అలా మేడం ఈ డిఎన్ఏ రీసెర్చ్ తోని స్పైరల్ కార్డు చేంజెస్ అది సౌండ్స్ వస్తున్నాయి మేడం. అబ్జర్వ్ చేశాను నేను. అదే అదే ఓకే ఓకే. సో వచ్చారు అందరూ. సో ఎనీ క్వశ్చన్స్? నేను ఒక జనరల్ వాట్ ఆర్ ది మనకుండే లిమిటింగ్ బిలీఫ్స్ సొసైటీ నుంచి, మన కల్చర్లోంచి, మన ఎక్స్పీరియన్స్లోంచి కొన్ని మనకు తెలుసో తెలియకు కొన్ని ఏర్పడి ఉంటాయి. అవన్నీ కూడా ఒక దాంట్లో తీసి క్రోడీకరించి పెట్టాము. అది మీకు పెడతాము. అది ఏమన్నా పెట్టగలుగుతావా అరవింద్? షేర్ చేయమంటారు మేడం. ఇంగ్లీష్ నువ్వు షేర్ చేయగానే ఇప్పుడు ఎవరన్నా చదువుదామా దాన్ని? 1 సెకండ్. నువ్వు చదివేస్తావు పోనీ? షేర్ చేస్తారు మేడం. ఎవరైనా చదివితే వాళ్ళు ఎవరన్నా ఒకరు చదవండి. అంటే వాట్ ఆర్ ది లిమిటింగ్ బిలీఫ్స్, వాటికి మనం ఎలాంటి మైండ్ సెట్ మారుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకుంటే మనకు తెలియకుండానే ఇది లిమిటింగ్ బిలీఫ్ అనేది మనకు తెలియదు. అది అది నిజం అనుకుని ఉంటాము. అది లిమిటింగ్ బిలీఫ్ అనేది ఫస్ట్ అర్థమైతే అది అవసరం లేదనేది నెక్స్ట్ వస్తుంది. మీరు షేర్ చేశారు మేడం. ఉంది క్లాస్ ఉంది ఇంకా. దా కూర్చో. ఇంకో క్లాస్ ఉంది. వన్ మోర్ క్లాస్ ఇస్ దేర్. One more class is there. అందరికి నమస్తే చెప్పు ఒకసారి. Namaste. చేత్తో పెట్టు. నమస్తే. Namaste. సరే వెళ్ళిపోయి ఆడిపోయి పెట్టు. ఓకే పెట్టాడా తను? కనిపిస్తుంది మేడం. ఒకరు చదవండి. వాట్ ఆర్ ద లిమిటింగ్ బిలీఫ్స్ అనేది ఒక ఐడియా వస్తే. అరవింద్ గారు తెలుగులోనే పెట్టచ్చుగా. తెలుగులో పెడతానులే, కంగారు పడకుండా. ఇంగ్లీష్లో అవని అమ్మా. False cosmology and fear-based beliefs. ఫియర్ బేస్డ్ బిలీఫ్స్ అంటే ఇప్పుడు మనకు ఉండేవి ప్రతిదీ కూడా ఫియర్ బేస్డే కదా. అంటే దేవుడు అది చేస్తే తప్పేమో, ఇది చేస్తే తప్పేమో, దండం సరిగ్గా పెట్టకపోతే తప్పేమో, ప్రసాదంలో అది వేస్తే తప్పేమో ఉన్నాయా లేదా రిచువల్స్ లో? Yes మేడం. అది ఒరిజినల్ గా లేదు. దట్ ఈస్ కాలం నడుస్తున్న కొలది నీకు నాకు నచ్చకపోతే మన కండిషన్స్ అన్ని పెట్టుకుని దట్ ఫియర్ బేస్డ్ దాన్ని కల్చర్లోకి తీసుకొచ్చాం.
అది ఎంత అంటే అదే నిజం అనుకుంటాం. అది నిజం కాదు అని ఎవరు చెప్పినా కూడా మనం నమ్మం. సో ఆల్ దీస్ థింగ్స్ మన డిఎన్ఏలో కూడా ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చదవండి వరుసగా. Fear of God. ఫియర్ ఆఫ్ గాడ్. మరి గాడ్ మీద Fear of ఫియర్ ఎందుకు ఉండాలి? గాడ్ అంటే ఇంకా అసలు మనం క్రియేట్ చేసిందే గాడ్ కదా. ఏ పని చేసినా గాడ్ దీంతోటే మనం చేస్తున్నప్పుడు వై దెర్ ఈజ్ ఏ ఫియర్? ఫియర్ అనేది లేకుండా ఉండాలి కదా. ఓన్లీ లవ్ హ్యాస్ టు బి దేర్. కానీ బట్ ఫియర్ ఆఫ్ గాడ్ అనేది మనం ఎక్కడో కల్చర్లోనో ఎందులోనో నాకు నచ్చకపోతే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అలా 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 అలవాటు చేసి ఓన్లీ ఫియర్ మిగిలింది, గాడ్ మీద భక్తి పోయింది, ప్రేమ పోయింది. ఓకే, fear of exploring sensual sexual energy. ఓకే. అదే మామూలుగా ఎనీథింగ్ కనెక్టెడ్ విత్ ద సెక్స్ కానీ సెన్షువల్ అన్నీ కూడా చాలా నెగిటివ్గా ఒక బిలీఫ్ సిస్టంలోకి ఏర్పడ్డాయి. ఓకే, Belief that money is not spiritual. డబ్బు అనేది స్పిరిచువల్ కాదు. డబ్బు అంటే ఇది ఓన్లీ మెటీరియలిస్టిక్, అది మంచిది కాదు, దానివల్ల పాడవుతారు అనేది ఒక బిలీఫ్. Women are less than men and gender role attachment. అదే జెండర్లో వాళ్ళు వేరు వీళ్ళు వేరు, ఉమెన్ ఆర్ లెస్ అనేది కూడా ఒక మైండ్లోకి ఏర్పడి ఉన్నది. Marriage code and breeding children. ఉమ్, Yeah. Giving power to spiritual religious authorities. అంటే ఆ స్పిరిచువల్ అదే గుళ్ళు కానీ మాస్టర్స్ కానీ చర్చెస్ కానీ వాళ్ళు ఏం చెప్తే అదే అని ఒక వాళ్ళకి అథారిటీ, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేది మనం కాదు అనే దాన్ని వీఆర్ గివింగ్ అథారిటీ టు దెమ్. ఓకే, Belief that suffering is required for bliss. అదే ఏదైనా అది కష్టపడితే కానీ ఇది రాదు, కష్టపడితే కానీ డబ్బు రాదు, కష్టపడితే కానీ సుఖం రాదు, కష్టపడితే కానీ అది రాదు, సక్సెస్ రాదు అనేది ఒక బిలీఫ్. Fear of death and sickness. సిక్నెస్ డెత్ మీద ఫియర్. Obsession with external image. అదే బయట మనల్ని ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా కనిపిస్తున్నాము, ఏమనుకుంటారు అని ఒక అబ్సెషన్. అంటే అదొక ఇదన్నమాట మనకు. Judging ourselves and others. జడ్జిమెంట్ ప్రతిదానికి ఇదైతే అదే, అదైతే ఇదని జడ్జి చేస్తూ ఉంటాం మనల్ని కానీ వేరే వాళ్ళని కానీ. నేను చేసింది తప్పు, నేను చేసింది అది కాదు, లేకపోతే వాళ్ళది అది తప్పు అనేది యూఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ ఎనీవన్ అన్నమాట. Belief that we must work hard to be successful. కష్టపడితే కానీ సక్సెస్ రాదనే ఒక బిలీఫ్. Belief that we must compete to be worthy. మనం వర్ది అని అనిపించుకోవాలంటే ఏదో ఒకటి కంపీట్ చేసి అందులో సక్సెస్ అయితేనే మనం వర్ది, లేదంటే కాదు. Conforming to trends and consumerism. కన్జ్యూమరిజం అంతే. Illusion. వినియోగదార వ్యవస్థ మీద అది ఉండాలి, ఇది ఉండాలి, పెద్ద కారు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, ఎక్కువ డబ్బులు ఉండాలి, నగలు వేసుకోవాలి, ఏదో బ్యాగ్ వేసుకోవాలి. ఇవన్నీ ఏంటి? ఆ కన్జ్యూమరిజము. అది వాళ్ళు ఏం చెప్తే దానికి మనం దాంతోపాటు కొట్టుకుపోవడం. Illusion of ownership and pressure to consume. ఇది నాది, అది నీది అని అనుకోవడం ఆ ఇల్యూషన్. యూఆర్ ఓనర్ ఆఫ్ దిస్ అనే ఆ ఫీలింగ్. Pleasure requires pain. రిక్వైర్ Pain. పెయిన్. అదే మనం సంతోషంగా ఉండాలంటే ముందు మనం ఏదో చాలా కష్టపడి ఎంతో ఇదైతే తప్ప అది రాదు. Addictions to lower emotions. అదే మనకున్న లోయర్ ఎమోషన్స్కే మనం అదే చాలా గొప్ప అనుకుని బాధపడిపోయి ఇదైపోయి వాళ్ళపై చెప్పుకుని వీళ్ళపై చెప్పుకుని రిసెంట్మెంట్, హేట్రెడ్ ఇవన్నీ కూడా మనం వాటి పెంచి పోషిస్తూ ఉంటాం. Addiction to sex and substances. ఆ వస్తువులు, తర్వాత సిగరెట్లు, మందు, ఆహారము, వస్తువులు, లేదంటే సబ్స్టెన్సెస్ అంటే మామూలు మత్తు పదార్థాలు, వాటికి అడిక్షన్స్. Obsession with violence and superiority. Belief in lack and limitation. అదే ఇది ఉంది, ఇది లేదు, అది లేదు,
అది మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. నాకు ఇది లేదు, నాకు ఇది ఉండదు, నాకు అర్హత లేదు. లేదు అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని నమ్మి దాన్ని మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాం మనం. Over dependency on external stimuli. ఏదన్నా బయట నుంచి వస్తువు గానీ, ఆ స్టిమ్యులేషన్ బయట నుంచి వస్తే గానీ మనకు వీలు కాదు అనే ఒక భావన. అంతే మేడం. ఇప్పుడు వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్ వెళ్ళండి. నెక్స్ట్ వాట్ అంటే ఇవన్నీ ఏంటి, మనకు తెలుసో తెలియకో మన పెద్దల నుంచో పూర్వీకుల నుంచో మన జీవితంలోని ఎక్స్పీరియన్సెస్ లోంచో ఈ బిలీఫ్స్ అన్ని మనలో తెలుసో తెలియకో ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో ఉంటాయి. అంటే ఒకడికి ఎక్కువ లెవెల్లో ఉండొచ్చు, ఒకడికి తక్కువ లెవెల్స్, కానీ ఉంటాయి. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది డిఎన్ఏ ఎక్స్ప్రెషన్స్ కింద మారిపోయి ఉన్నాయి అవి. ఆల్ దీస్ బిలీఫ్ సిస్టమ్స్ అవి అవసరం లేనివి మనకు. ఇప్పుడు ఏవి ఉండాలి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. I am love. Yeah. The essence of my being is pure unconditional love. ఐఎమ్ లవ్, నేనే ఒక ప్రేమ మూర్తిని అంతే. ఐఎమ్ నథింగ్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, అన్కండిషనల్ లవ్. ఇప్పుడు మనము మన పిల్లల్ని ప్రేమగా చూస్తున్నాం అనుకుంటున్నాము. ఆ ప్రేమగా చూసినందుకు వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దమ్. అన్కండిషనల్ కాదు. నేను ప్రేమిస్తే నువ్వు కూడా నన్ను ప్రేమించాలి, అది కండిషన్ అన్నమాట. నువ్వు ప్రేమిస్తే ఎవరి కోసం ప్రేమించావు, వాడెందుకు నిన్ను ప్రేమించాలి? అన్కండిషనల్ లవ్ అంటే జస్ట్ బీ అంతే. నీ లవ్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయి అంతే. ఎక్స్ప్రెస్ కూడా చేయదు, జస్ట్ బీ విత్ ద లవ్ అంతే. అన్కండిషనల్ అంటే అలా ఉండాలి అనమాట. కండిషనల్ అంటే నేను ఇది ఇచ్చాను కాబట్టి నువ్వు అది ఇవ్వు, అంటే బార్టర్ సిస్టమ్ అనమాట. నేను నీకు రూపాయి ఇస్తే నువ్వు నాకు రూపాయి ఇచ్చావు అన్నట్టుగా, నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించు, నేను అది చేస్తే నువ్వు అది చేయి, అప్పుడే నీకు ప్రేమ ఉన్నట్టు. దిస్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్. అన్కండిషనల్ లవ్ ఉండాలి. దట్ ఈజ్ అవర్ రియల్ బీయింగ్. ఓకే, I and God are one. I am eternally connected to the divine source. మనం డివైన్కి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాం అనేది గుర్తుపెట్టుకోవడం. జీవాత్మ పరమాత్మ రెండు, జీవాత్మ పరమాత్మ యొక్క అంశమే కదా. దట్ కనెక్షన్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇఫ్ యూ రిమెంబర్ యూ విల్ గెట్ కనెక్టెడ్. God loves me unconditionally. Divine love flows to me without judgment, rules or conditions. ఎప్పుడేంటి డివైన్ లవ్ అనేది అది ఉంది ఇక్కడ. యు ఆర్ నాట్ రిసీవింగ్ ఇట్. నువ్వు ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు? నాకు అర్హత లేదు, లేకపోతే నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నాకు ఇది ఇవ్వడం లేదు, లేదంటే నాకు అర్హత లేదు కాబట్టి దేవుడు ఇవ్వలేదని నువ్వు తలుపులు వేసుకుని కూర్చున్నావు. ఆ డివైన్ లవ్కి అదేం లేదు. గాలిలాగా అది ఉంది. గాలి ఇప్పుడు నువ్వు హత్య చేసావు కాబట్టి వీడి గాలి వెళ్ళకూడదని ముక్కులో గాలి వెళ్ళడం లేదా వాడికి? తప్పు కదా. వాడు హత్య చేసిన వాడు కూడా హ్యాపీ గాలి పీలుస్తున్నాడు. పక్క గుళ్ళో పూజ చేసిన వాడు కూడా అదే గాలి పీలుస్తున్నాడు. గాలికి ఆ తేడా లేదు కదా, వాట్ హీ హాస్ డన్ అనేది. డివైన్ లవ్ అలాగే ఉంటుంది. డివైన్ లవ్ షవర్స్ ఆన్ ఆల్ ద టైమ్. మనము దాన్ని తీసుకోకుండా క్లోజ్ చేసుకుని ఉన్నాం కాబట్టి అది రాకుండా ఉంది. I love myself unconditionally. I fully accept, honor and cherish myself. మనల్ని మనం సెల్ఫ్ సాబిటేజ్ అంటాం అనమాట. నేను అది లేదు, ఇది లేదు, నాకు అది కాలేదు, లేకపోతే నాకు ఈ కాలు బాగాలేదు, కన్ను బాగాలేదు, ముక్కు బాగాలేదు అని యూఆర్ అన్కండిషనల్ లవ్ లేకుండా ఉంటున్నావు కాబట్టి మీన్స్ దట్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ఇట్, లవింగ్ ఇట్, యువర్ ఓన్ ఆర్గాన్, యువర్ ఓన్ సెల్. నాకు ఇది బాగాలేదు, డైజెషన్ బాగాలేదంటే యూఆర్ బ్లేమింగ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. యూఆర్ నాట్ లవింగ్ ఇట్. అలాగనమాట. మనము నాకు ఇది బాగాలేదు అని అనుకోవడం కూడా నాట్ కైండ్ టు యువర్ ఆర్గాన్స్ అన్నమాట. యూ హ్యావ్ టు బి కైండ్ టువర్డ్స్, యూ హ్యావ్ టు షో లవ్ టువర్డ్స్ యువర్ ఆర్గాన్స్. Abundance is my birthright. Abundance flows naturally to me as long as it harms no one and does not control me. There is enough for all. ఎస్, ప్రతి వాడికి సరిపడా అన్నీ ఉన్నాయి, కానీ నాకు లేవు, నాకు రావు అని వీఆర్ ఓన్లీ అట్రాక్టింగ్ దోస్ లిమిటెడ్ బిలీఫ్స్ని మనం
తీసుకుంటూ ఉన్నాం. యా My body and spirit are one. My physical and spiritual selves exist in harmony with the universe. యా మనం కూడా I'm చేస్తాం కదా యూనివర్స్, మనము మన స్పిరిట్ అన్ని ఒకే డివైన్ అలైన్మెంట్ లో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఫ్లోస్ న్యాచురల్లీ ఇంటూ అవర్ బీయింగ్. ద అబండెన్స్ ఈజ్ యువర్ బర్త్ రైట్. అది అనడం వేరు, మనము దాని అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది వేరు. యూ హ్యావ్ టు గో ఆన్ థింకింగ్ అండ్ బిలీవింగ్, రిసీవింగ్ ఇట్. అప్పుడు నీలో ఏర్పడిన ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి నెమ్మదిగా వాటి యొక్క గాఢతను తగ్గించుకుని కరిగి ఈ న్యాచురల్ రిసీవింగ్ మోడ్లోకి మీరు పడతారు అన్నమాట. యా I am here to experience joy. యా Earth offers many experiences. I choose joy through them. యా ఎస్ I do not need suffering to experience bliss. Joy Yeah. is natural. Bliss does not require pain. యా యా పెయిన్ ఉండవలసిన పని లేదు. పెయిన్ ఉంటేనే సంతోషం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనకు అలాగా మాటల్లో, సామెతల్లో, వాటిలో వీటిలో చెప్పి 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 తెలియక అవన్నీ మైండ్లో మనకు ఉండిపోతాయి. ఆ బిలీఫ్ సిస్టము ఈవెన్ డిఎన్ఏ కూడా క్యారీ చేస్తాయి అన్నమాట. వాటన్నిటిని మనం ఈ ప్యూరిఫికేషన్లో క్లియర్ చేసుకుంటాం. యా There is only life and life after death. My soul is eternal. The body Yes. is a temporary vehicle. యా Men and women are equal. Both genders carry equal spiritual worth and power. యా ఎస్ My soul is androgynous. I hold both masculine and feminine energies. కదిపేస్తున్నారు. అంటే ప్రతి వ్యక్తిలో కూడా మేల్ అండ్ ఫీమేల్ రెండు ఎనర్జీస్ ఉంటాయి, ఇన్ అండ్ అవుట్. అది లేకుండా ఉండదు. ప్రతి వ్యక్తిలో కూడా రెండు ఎనర్జీస్ కలిస్తేనే దట్ క్రియేటివ్ ఎనర్జీ అనేది ఏర్పడి ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా క్రియేటివ్ ఎనర్జీ ఆఫ్ ఫెమినైన్ అండ్ మస్కులైన్. మనం తీసుకునే ఎనర్జీలో కూడా మర్కబాలో కూడా ఇది ఫెమినైన్, పైనుంచి మస్కులైన్, కింద నుంచి ఫెమినైన్ కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్. కాబట్టి వాటిని నేనేదో ఫీమేల్ కాబట్టి నాకు ఫీమేల్ ఎనర్జీ అనేది అలా కాదు, రెండూ ఉంటాయి. ఎక్స్ప్రెస్ అవ్వడం కొంచెం మోర్గా ఎక్స్ప్రెస్ అయింది ఫీమేల్లో ఫీమేల్ ఉంటే, అందులో మేల్లో మేల్ ఉంటుంది. కానీ బట్ యువర్ వర్క్స్, యువర్ యాటిట్యూడ్స్ అన్నిట్లో కూడా రెండు కలిపి ఉంటాయి. ఆండ్రోజినస్ అంటారు అనమాట, రెండు కలిసి ఉండడం అనేది. మేల్ ఫీమేల్ ఉండని ఆండ్రోజినస్ అంటారు. యా I can manifest all I need. I am self-sufficient and use my sexual energy for love, creativity, and divine union. యా My higher self and I are one. Yeah. I access higher states of joy without needing pain. యా ఏ పెయిన్ లేకుండానే నేను అద్భుతమైన బ్లిస్ఫుల్ బ్లిస్ని అనుభవించగలను. అంటే పెయిన్ ఉంటే కానీ రాదని మెసేజ్ పెట్టి 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 సంతోషం వస్తామో, ఇంత సంతోషంగా ఉన్నాను, మళ్ళీ ఏదో పెయిన్ వస్తుంది అనేది కూడా మనకు అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఏంటి ఇప్పుడు మీరు విన్నవాళ్ళు, నేను దే ఆర్ ఆల్రెడీ కల్చర్లోను జీన్స్లోను ఏర్పడిపోయిన యొక్క లిమిటింగ్ బిలీఫ్స్. వాటిని మనం ఈ క్లెన్సింగ్లో క్లియర్ అయ్యి ఈ కింద కండిషన్స్లోకి వెళ్ళాలి మనం. యా I choose partnership and parenthood consciously. Marriage is a choice, not a requirement. Children are invited through inner guidance. యా All guidance is within me. I am always divinely guided. Truth and wisdom exist inside me. ఎవ్రీథింగ్ ఇప్పుడు మీ మనసులో ఏది అనిపించి దానికి యాక్సెప్టెన్స్ వస్తేనే మీరు ఏ పనన్నా చేస్తారు. బయట వాళ్ళు ఎంత చెప్పినా మీకు లోపల ఆ కాలింగ్ లేకపోతే మీరు రారు, చేయరు ఏ పనైనా సరే. కానీ అదేంటంటే వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తామని అనుకుంటాం, కానీ బట్ ఆల్వేస్ యువర్ ఓన్ ఇన్నర్ గైడెన్స్నే మనం బిలీవ్ చేసి అదే చేస్తూ ఉంటాము. ఆ గైడెన్స్ని ప్రాపర్ ఎనర్జీతో ఉన్నప్పుడు ప్రాపర్ ఇంకా బెటర్ గైడెన్స్, బెటర్ ఇంట్యూటివ్గా నీకు అర్థం అవడం అనేది పెరుగుతుంది. యా I trust myself completely. Everything I need is within. Self-love empowers me to love others. యా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ లవ్ అదర్స్.
నీ దగ్గర లేని వేరే వాడికి ఇవ్వలేవు కదా. ఓకే. My consciousness is unlimited. I can expand, evolve, and access higher realms freely. I now make healthy life choices and release victimhood. మనందరికి ఆ విక్టిమ్హుడ్ కూడా బాగా అలవాటు అయిపోతుంది. నాకే ఇలా జరిగింది, అలా ఆ విక్టిమ్హుడ్ లోంచి కూడా మనం బయటకు వస్తాం అన్నమాట. Final message. As these new DNA codes activate, the old limiting programs lose power, accelerating soul evolution, awakening, health, and freedom. మనం ఏదైతే ఆ పాత ఇందాక అనుకున్న లిమిటింగ్ బిలీఫ్స్ మనలో తెలుసో తెలియకో సెల్స్లో, డిఎన్ఏలో, ఆరాలో, చక్రాస్లో బ్లాకేజెస్గా ఏర్పడి ఉన్నాయో, డెన్స్ ఎనర్జీస్గా, ఈ యాక్టివేషన్లో, ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో అవి క్లియర్ అయ్యి ఈ పాజిటివ్ యాటిట్యూడ్స్లోకి మనం వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. జస్ట్ బై రీడింగ్ దెమ్, పాజిటివ్ వాటిని రీడింగ్ చేస్తూ ఉన్నా కూడా ఆ ఫీలింగ్ మీకు అర్థమవుతూ ఉంటుంది. అది షేర్ చేస్తాము. యూ ట్రై టు రీడ్ ఎవ్రీడే బిఫోర్ మెడిటేషన్, లేకపోతే 1 or 2 దాని మీద మీరు మెడిటేషన్లో అనుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. Okay, madam. ఓకే. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? మ్యామ్ ఈ మెడిటేషన్స్, డిఎన్ఏ మెడిటేషన్స్ కంటిన్యూ చేయొచ్చా మ్యామ్? ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు పెట్టినవి? ఓకే. మీరు అంటే ఒక 3 months వరకు బాగా చేస్తే అది బాగా సెట్ అవుతాయి. తర్వాత మీరు వీక్లీ వన్స్ లేకపోతే ఎవ్రీడే ఒకసారి చేసినా ఏం కాదు, చేసుకుంటే మంచిది. అదే మ్యామ్, మీరు 4 మెడిటేషన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇవి అలా అయిపోయి 4 చేయక్కర్లేదమ్మా. ఓకే. మీకు వీక్లీ వన్స్ ఒక్కొక్క ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళాను. మీకు ఇప్పుడు లాస్ట్ మొన్న చేయించింది మాత్రం మీరు చేసుకుంటే సరిపోతుంది. అన్ని చేయవలసిన పని లేదు. ఓకే. ఓకే మ్యామ్. మీకు ఈ రోజు చేసింది నెక్స్ట్ వీక్ చేసినప్పుడు అది కలిపి ఇంకొక హయ్యర్ ఎనర్జీతో ఇంకోటి మొదలవుతుంది. ఓకే. మీరు ఫోర్త్ వీక్ మీకు ఏది చెప్తే ఇంకా అదొకటి చేస్తే సరిపోతుంది, మిగిలిన అక్కర్లా. ఓకే. ఓకే మ్యామ్. ఇప్పుడు మేము మీకు అన్ని షేర్ చేస్తే మీరు అన్ని రోజు చేస్తూ కూర్చోమని కాదు. అందుకే నేను నాకు షేర్ చేయడం ఇష్టం ఉండదు. అప్పటితో అయిపోతుంది, ఆ వీక్తో ఇంకా అయిపోయింది, అది పక్కన పెట్టేయడమే మెడిటేషన్. ఓకే. మీకు ఇప్పుడు ఏ మెడిటేషన్ చేస్తామో దాన్ని చేస్తారు అంతే. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. సో లాస్ట్ వీక్ చేసిన వాళ్ళు ఏముందో చెప్తారా ఎవరైనా? ఎనీ ఎక్స్పీరియన్స్, డిఫరెన్స్ తెలిసిందా లాస్ట్ 2 weeksకి ఈ వీక్కి? బాగా తెలిసింది మేడం. ఆ ఎనర్జీస్ యాక్చువల్‌గా నాకైతే, నేను సుధాని మ్యామ్, నాకైతే మొత్తం అది ఎప్పుడు బాడీలో ఒక వైబ్రేషనే తెలుస్తుంది నాకు. కింద నుంచి పై వరకు అది వైబ్రేషన్ తెలుస్తూనే ఉంది. ఆ ఎనర్జీస్ బాగా కంటిన్యూ అవుతున్నాయి నాకైతే. ఓకే. ఒక్కొక్కసారి తిమ్మిరిలాగా వస్తుంది. బట్ అవి నేను అదే అనుకుంటున్నాను. బట్ ఎనర్జీ అయితే ఫ్లో అయితే తెలుస్తుంది, అది నాకు కింది నుంచి తెలుస్తుంది. కింది నుంచి పైకొస్తుంది. అది ఓకే. మ్యామ్. సో వాట్ అబౌట్ అదర్స్? సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో మేడం, నమస్తే. చెప్పండి. ఐఎమ్ వాణి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. వాణి గారు చెప్పండి. నాది ఒకటి రైట్ లెగ్ లో కొంచెం నొప్పి ఉంది మేడం. కింద ఇదివరకు ఫ్రీగా కూర్చునేదాన్ని, కింద కూర్చోలేకపోతున్నాను. దానికి ఏమన్నా సొల్యూషన్ ఏముందా? బ్రీతింగ్ చేసుకోవడం వల్ల మాత్రం డైలీ మంచి నిద్ర మాత్రం బాగుపడుతుంది. ఓకే. ఓకే. నాకు ఆ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇది ఎట్లా అనేది అర్థం కావట్లేదు. నొప్పి ఎక్కడుందండి? రైట్ లెగ్ లో తొడ భాగంలో పట్టుకున్నట్టుగా ఉంది. మజిలా? మజిల్ కాదు, లోపల నరువు ఉన్నట్టుంది పట్టుకోవడం. అట్లా అంటే సయాటికా కాదు కదా? సయాటికానే అనుకున్నా నేనైతే, కానీ డాక్టర్ అయితే ఏం కాదన్నాడు. మీరు హీలింగ్ ఏది నేర్చుకోలేదా? రేకి నేర్చుకోలేదా? ఏది నేర్చుకోలేదు. అంటే మీ దగ్గర ఇప్పుడు మీరు చెప్పేవే చేస్తున్నాను. ఓకే. ఓకే. సరేలేండి, ప్రస్తుతానికైతే ఇది చెయ్యండి. అది చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో మీకు పెయిన్ ఉందో
ఆ ఏరియాలోనే ఈ ఎనర్జీ అక్కడికి వెళ్ళి ఈ ఎనర్జీ అదంతా క్లియర్ చేస్తున్నట్టు చేయండి. ఆహా! ఓకే. ఓకే. మీరు ఓకే. ఎనర్జీ బయట నుంచి లోపల నుంచి ఎనర్జీ వచ్చి ఆ సెల్స్ లోపలికి వెళ్ళి క్లియర్ చేస్తున్నట్టు అనుకుంటాం కదా. అవును. ఆ! మీకు ఆ పార్ట్‌లోకి ఆ ఎనర్జీ ఇలా వెళ్ళి దాన్నంతా క్లియర్ చేసి ఏదైనా ఉంటే అలాగా బ్రీతింగ్ కిందకి. ఆ! ఆ ఓకే. కిందకి మీరు కింద హైరోఫాంట్ నుంచి ఇలా ఎనర్జీ వచ్చినప్పుడు హ్మ్. బేసిక్ చక్రాకొస్తది కదా. ఆ! ఎనర్జీ ఇలా తీసుకొని మళ్ళీ భూమిలోకి వదులుతున్నప్పుడు మీరు ఇవాళ ఏం చేస్తారంటే ఈ హైరోఫాంట్ నుంచి ఆ ఎనర్జీ ఇలా కాళ్ళలోంచి వచ్చి ఆ పార్ట్ వరకు వెళ్ళడం. ఇలా ఎనర్జీ ఇక్కడికొస్తది. ఆ! ఆ పెయిన్ పార్ట్‌లోంచి అది గిరగిరా తిరిగి మళ్ళీ కిందకి ఇలా తీసుకెళ్ళి భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ! ఓకే. ఓకే. ఇలాగెళ్ళి ఆ పెయిన్ ఇలా పట్టుకొని కిందకెళ్ళిపోతున్నట్టు. అర్థమైందా మీకు? ఓకే. ఈ ఓకే. ఎనర్జీ అర్థమైంది. ఇలా వెళ్ళి క్లియర్ చేయడం, మళ్ళీ శ్వాస వదిలినప్పుడు కిందకి అలా చేసి చూడండి. ఓకే మేడం. మీకు తగ్గుతది. లేదు అనుకుంటే రేఖీలో మీకు సిద్ధ విశ్వ కళ్యాణ సాధనలో అయినా చేయొచ్చు. నేను చెప్తానులెండి. శిరీష కదా? ఆ! వాణి మేడం నా పేరు. కాదు కాదు. మీరు మానస అండి వాళ్ళ అమ్మాయి. మానస. ఆ! ఆ! మానస. నేను లేకపోతే శిరీష నీకు తెలుసు కదా ఆవిడ. వాణి గారు తెలీదా? తెలీదండి. ఓకే. ఓకే. సరేలెండి. మానస లేరా క్లాస్‌లో? ఏం మేడం? యెస్ మానస మ్యామ్. నేనున్నాను. ఉన్నారా మానస గారు? ఉన్నాను మేడం. ఉంటే విశ్వ కళ్యాణ సాధనలో ఆ పార్ట్‌లోకి ఎనర్జీ తిప్పడం కూడా నేర్పించండి ఆవిడకి ఒకసారి. సరే మేడం. లేదు అంటే ఇప్పుడు అండ్ ఆ? రేఖీ సింబల్ 3 చాలా అసలు పవర్‌ఫుల్ ఉంది మ్యామ్. నేను చెప్పి మీరు 1 వీక్ అయింది. కానీ హ్మ్. నేను నెగ్లెక్ట్ చేశాను. అంటే ఏంటంటే నెగ్లెక్ట్ అంటే చేస్తే ఏమైపోతదో, రాంగ్ చేస్తే ఏమైతదో అన్న ఫీలింగ్ ఒకటుండే. ఏమవ్వదమ్మా. రాంగ్ అనే మాట వదిలేయండి మీరు. హ్మ్. తర్వాత 2 డేస్ నుంచి చేస్తున్నాను మ్యామ్. అసలైతే చాలా ఎనర్జీస్ మ్యామ్. ఇన్‌స్టాంట్‌గా ఉన్నాయి. అదే ఇన్‌స్టాంట్‌గా అంటే ఇన్‌స్టాంట్‌గా. కాదు. నీ మెసేజ్‌లు లేకపోతేనే నువ్వు బాగున్నావని అర్థం. లేదు ఆ! మ్యామ్. కొన్ని కన్‌ఫ్యూజన్ వల్ల మీకు మెసేజ్ చేయలేకపోతున్నాను గానీ వద్దొద్దు హీలింగ్ చేసుకో చాలు. చాలా చాలా బెటర్‌గా ఉంది మ్యామ్. ఆ రేఖీ అదే. సింబల్స్ అందుకే మా తమ్ముడిని గూడా ఈరోజు జాయిన్ చేశాను. ఉమా ఓకే. మహేష్. ఆహాహా! ఆహ్, ఉన్నారా ఇవాళ క్లాస్‌లో? ఉన్నారు. ఓకే. ఆ! ఓకే. సో, చాలా ఇన్‌స్టాంట్ అంటే ఇన్‌స్టాంట్ ఇన్‌స్టంట్ రిలీఫ్ ఉంటాయి. ఉంది. వారికి కూడా కాస్త సింబల్స్ ఎయ్యండి. వాడికి ఆ! టైం మీద వాళ్ళు చేయండమ్మా. అలా చేసి చూడండి తగ్గుతది. లేదంటే విశ్వ కళ్యాణ సాధన ఇంకో ప్రేయర్ ఉంది. దాంట్లోంచి కూడా ఎనర్జీ తీసి అక్కడ తిప్పండి తగ్గిపోతది. ఓకే. ఓకే మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. యాహ్! సో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? విల్ గో విత్ ద మెడిటేషన్స్. సో మీరు నెక్స్ట్ బ్యాచ్ ఒకటి చేయాలి అని అనుకుంటే మళ్ళీ కొత్తగా గ్రూప్స్‌లోకి పెట్టండి. విల్ గో హౌ టు హీల్ ద ఫ్యామిలీ అండ్ సెల్ఫ్ హీలింగ్ అండ్ ఫ్యామిలీ అన్నట్టు పెట్టి ఒక ఫ్రీ క్లాస్ ఒకటి యూఎస్ మెంబర్స్ కండక్ట్ చేద్దాము. అంటే పాత మెంబర్స్ ఉన్నారు కానీ వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారో లేదో తెలీదు కాబట్టి వీల్ అగైన్ ప్రమోట్ అండ్ హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ వీల్ టీచ్ దెమ్ దట్ క్లాస్. ఒక ఫ్రీ క్లాస్ పెట్టాక వాళ్ళు ఏదైనా కోర్స్‌లో జాయిన్ అయితే ఈసారి కంప్లీట్ ట్రీకి లాగా పెడతాం. 6 వీక్స్ ఏమండి? ఇందులో అలా చేద్దాం మరి మనం. ఓకే మేడం. ఓకే. ఓకే.